పెంటపాడు మండలం పెంటపాడు గ్రామం వెలంపేట నుంచి 25 మంది నుంచి 50 మంది యువకులు 50 కుటుంబాలు ఈ రోజు జనసేన పార్టీలో జాయిన్ అవడం, మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పల్లెలన్నీ అభివృద్ధి చెందాలని ఆలోచన చేసి అక్కడున్న ప్రతి రాజకీయ నాయకుడికి స్వేచ్ఛ స్వతంత్రాల నుంచి గత 5 సంవత్సరాల్లో కూడా ఏ విలేజ్ లో కూడా గుర్తింపు లేదు. సర్పంచ్ గాని, జడ్పీటీసీ గాని, ఎంపీటీసీ గాని. దాని భిన్నంగా ఈ రోజు అన్ని నిధులు స్వయంగా ఏ పార్టీలకు అతీతంగా ఆ పార్టీ సర్పంచ్లకి ఆ ఖాతాల్లోంచి ఖర్చు పెట్టిన స్వతంత్రాన్ని ప్రసాదించిన కళ్యాణ్ గారి ఆశయాలకు అందరూ కూడా చాలా మంది ముగ్ధులై ఈ రోజు జనసేన పార్టీని ఆదరించినందుకు, అదే విధంగా మా శ్రీనివాస్ తమ్ముడు మరి ఫస్ట్ వెలంపేట నుంచి వచ్చింది మొదలైన కుటుంబం. ఆ తర్వాత మరి చాలా మంది మన లక్ష్మణ్ రెడ్డి, వేణురెడ్డి గారు, శ్యామన, మన సురేష్ గారు, ఇంకా హనుమంతరావు గారి కుటుంబం అందరూ ఒకటోటిగా అందరూ కూడా మనకి బలోపేతం చేసుకుంటూ ఉన్నాం. ఏదైనా మంచి చేయడానికి మనం అందరూ కలుస్తున్నాం అంతే తప్ప ఎవరిని పాడు చేయడానికి కాదు. మనం ఏదైనా ఉంటే ఖచ్చితంగా మన నమ్మి మన పార్టీలోకి వచ్చిన వారికి అండగా మనం ఉండాలి. కష్ట సమయాల్లో పార్టీకి అండగా కూడా మీరు అందరూ ఉండాలి. అదే విధంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మన ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చి ప్రతి రూపాయిని కూడా మీకు చేరే విధంగా మన కింద స్థాయిలో చేరే విధంగా మీ అందరూ ప్రయత్నం చేసి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి ఈ రోజు మీరింత అభిమానంతో మీరింత నమ్మకంతో ఈ పార్టీని వచ్చినందుకు మేము ఉన్నంతకాలం కూడా మిమ్మల్ని అలాగే చూసుకుంటాం. ఏ రకమైన ఇబ్బంది ఉండదు. మీ ఇబ్బందులు నేను ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.